అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వచ్చి చూడండి, జైల్లోనే, సెంట్రల్ జైల్లోనే 2 నెలలు ఉన్నారు కదా, కిటికీ గోడల నుంచి చూసుంటారు. ఆ సెంట్రల్ జైలు రోడ్డు నాకు తెలిసి హైదరాబాద్, మీరు నివసించే హైదరాబాద్లో కూడా అలాంటి రోడ్డు లేదు. నేను మార్గాని భరత్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ రాజమండ్రి, హ్యావ్ డిడ్ దిస్. అక్కడికి ఒకసారి కంబాల్ చెరువు వస్తే నీ సెంట్రల్ జైలు నుంచి చూసుంటావు. కంబాల్ చెరువు అక్కడి నుంచి కూడా కనబడుతుంది. ఆ లైటింగ్ కానీ, లేజర్ షోస్ కానీ లూంబినీ పార్క్ కన్నా నెక్స్ట్ లెవెల్లో. బోత్ తెలుగు స్టేట్స్ చూసుకో, ఛాలెంజ్ నేను చేశా. మార్గాని భరత్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. నన్ను రీల్స్ మాస్టర్ అంటున్నావు. పోనీ మల్టీ టాలెంటెడ్ అబ్బా. నీ కొడుకుని ఒకసారి చూపించు, నీ కొడుకుని పంపించు. నీ కొడుకు నా దాంట్లో 50% అయిన మ్యాచ్ అయితే నేను రాజీనామా చేసి పక్కెళ్ళిపోతా. పబ్లిక్ పోల్ పెట్టుకో రాజమండ్రిలో. నా మీద పోటీ పెట్టించి, నీ కొడుకుని పోటీ పెట్టించి రాజమండ్రిలో పెట్టించి నా మీద గెలిపించి దమ్ముంటే నువ్వు ముఖ్యమంత్రివి కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రివి కదా, రాజమండ్రి పంపించు. నీ కొడుకు కూడా ఆల్మోస్ట్ 1 నెల 2 నెలలు అటు ఇటు తిరిగాడు కదా, రాజమండ్రిలో పోటీ పెట్టించు. మీరు చెప్తా ఉంటారు కదా రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కంచుకోటని. పంపించి నీ కొడుకుని గెలిపించు, రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇవాళ రాజమండ్రిలో ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా వ్యవహరిస్తూ ఉన్నా. ఏ సమస్య వచ్చినా ముందురెళ్ళి వాళ్తా ఉన్నాం. డెవలప్మెంట్లో పోటీ పడండి. నేను ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఇవాళ మేం చేసిన డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత, ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత, మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎప్పుడూ జరగలా. నేను జగనన్న ముఖ్యమంత్రి ఉంటుండగా 2.5 సంవత్సరాలు కరోనాతో పోయిన తర్వాత 2 సంవత్సరాలు ఇంత డెవలప్మెంట్ చేశాం. అది మర్చిపోబాకండి. ఇవాళ ఇంత గొప్పగా మేము తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తూ ఉంటే దానిపైన తీసుకొచ్చి ఏదో పేపర్ చూసుకోవడం, చదవడం, ఎవడో పనికిమాలిన సన్నాసి రాసి ఇచ్చినట్టున్నాడు, అది చూసి చదివేస్తున్నాడు. అంతకు మించి మన దగ్గర సబ్జెక్ట్ లేదు. ఇంకా వయసు అయిపోయింది, కృష్ణారామ అని చెప్పేసి మన వాళ్ళతో ఆడుకోకుండా ఇంకా పట్టుకుని కూర్చుని రాజకీయాలు చేద్దామని అనుకుంటే ఇంకా సాగో. ఆల్రెడీ యూత్ వచ్చేసారు. యంగ్స్టర్స్కి అవకాశాలు ఇవ్వాలా. అదే నేను అందు గురించి చెప్తున్నా. మీ కొడుకుని పంపించండి, రాజమండ్రి తెలుగుదేశం ఎమ్మెల్యే కింద పోటీ చేయమని పంపించండి. ఆయన ఏదో చెప్తున్నాడు కదా, ఒక ఎంపీని తీసుకెళ్ళి ఎమ్మెల్యేకి తోస్తాడని. మరి తమరేంటో నాకు అర్థం కావట్లా. తమరు ఎమ్మెల్యే కాదా? మీరేంటండి, మీరు ఎమ్మెల్యేనే కదా, మరి మిమ్మల్ని ఎక్కడ తోసేయాలా? అది మీ కార్యకర్తలు ఆల్రెడీ మిమ్మల్ని స్టేజ్ మీద తోసేపోయారు. తోసేపోతే గబుక్కుమని గన్మ్యాన్లు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. అదే స్టేజ్ మీద కింద పడిపోతే కాళ్ళు చేతులు ఇరిగిపోయేమో. కొన్ని నోకలు ఉన్నాయి మీకు కూడా. ఒకటి, మనం ఇంకొకళ్ళ గురించి మాట్లాడే ముందు వాళ్ళ గురించి సబ్జెక్ట్ తెలుసుకోండి. నేను 15% వాటాలు తీసుకుంటున్నానని చెప్తా ఉన్నారు. ఎక్కడైనా దమ్ముంటే ప్రూవ్ చేయండి. మీరు ఎంతమంది ఏజెన్సీలు పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో, సొంత ఆస్తులు అమ్ముకుని ఇవాళ రాజకీయాలు చేస్తున్నాం. ఏదో డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలా. ఇవాళ పేరు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాం. ప్రజల గుండెల్లో అభిమానం సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాం. స్వచ్ఛమైన ప్రజలు రాజకీయాల్లో ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ వస్తే ఈ రకంగా డెవలప్మెంట్ అవుతుంది. మీ తాలూకా వాళ్ళు కూడా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళు వడ్డీ వ్యాపారాలు చేసి, చిట్లు వ్యాపారాలు చేసి అడ్డంగా దొరికి సెంట్రల్ జైల్లో ఉండి వచ్చిన వాళ్ళు. మీరు వాళ్ళని పక్కన పెట్టుకుని నా గురించా మాట్లాడేది? మన పక్కన ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అవన్నీ చూసుకోండి. ఇంకొకటి, ఆవ భూముల్లో నా వాటా 150 కోట్లు అన్నావు. నువ్వు నిజంగా ప్రూవ్ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుని వెళ్ళిపోతాను నేను ఎక్కడికో.